హలో ఎవ్రీవన్. ముందుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్లే ముందు బాలకృష్ణ గారి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అలాగే జై బాలయ్య అని కూడా కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారి డైరెక్షన్ లో నాయకుడు అండ్ గీతాంజలి లాంటి క్లాసిక్స్ ని బాలకృష్ణ గారు ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాయకుడు 1987లో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం అండ్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారి కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నాయకుడు సినిమా సెన్సేషనల్ సక్సెస్ ని సాధించింది. ఎన్నో ప్రశంసల్ని కూడా అందుకుంది. అలాగే కమల్ హాసన్ గారికి జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా దక్కింది ఈ సినిమాతో. ఈ సినిమా కథని మణిరత్నం గారు ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ కథ పైన ఆయన అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో తమిళ్ తెలుగు బైలింగువల్ గా కమల్ హాసన్ గారితో మణిరత్నం గారు ఈ సినిమాని పూర్తి చేయడం అనేది జరిగింది. అయితే ఒకవేళ బాలకృష్ణ గారు ఈ సినిమాని గనక చేసుంటే ఆయన ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ది మెమరబుల్ మూవీస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోయేది. గీతాంజలి 1989లో రిలీజ్ అయినటువంటి ఈ క్లాసిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా కథ కూడా ముందుగా బాలకృష్ణ గారి దగ్గరికే వెళ్ళింది. అయితే డిఫరెంట్ టైప్ లవ్ స్టోరీ అవడంతో రిస్క్ చేయడం ఎందుకు అని ఆయన ఆ టైంలో భావించడం వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో బాలకృష్ణ గారికి విపరీతమైనటువంటి మాస్ ఫాలోయింగ్ అనేది నెలకొంది. ఆయన అప్పటికే ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉన్నా కూడా ఈ సినిమా మాత్రం కంప్లీట్ సాఫ్ట్ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ కావడంతో ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సినిమా బాలకృష్ణ గారు గనక చేసిండుంటే ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచేది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అనేది బాలకృష్ణ గారిలో ఉన్నటువంటి మరొక వైవిధ్య నటుడిని బయటకు తీసేది. అలాగే ఆయనకి ఎర్లీ 90s లో లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చుండేది ఈ మూవీ గనక చేసిండుంటే. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో అండ్ ఈ సినిమాలన్నీ గనక బాలకృష్ణ గారు చేసిండుంటే ఆయన ఇమేజ్ అనేది ఇంకా ఏ స్థాయిలో ఉండేదో దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.